హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజూస్ అకాడమీ. మనం ఈ వీడియోలో క్యూబ్ నెంబర్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. ఆల్రెడీ మన అంజూస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ అండ్ అలాగే స్క్వేర్ నెంబర్స్, సింపుల్ ట్రిక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసాము. ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మనం క్యూబ్ నెంబర్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. వితౌట్ యూజింగ్ పెన్ అండ్ పేపర్ సింపుల్ ట్రిక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది చూద్దాం. అండ్ ఫస్ట్ మీకు క్యూబ్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఫస్ట్ మనకి క్యూబ్స్ తెలిసి ఉండాలి. 1 to 9 వరకు ఫస్ట్ మనకి క్యూబ్స్ తెలిసి ఉండాలి. సో ఫస్ట్ 1 cube 1, 2 cube 8, 3 cube 27, 4 cube 64, 5 cube 125, 6 cube 216, 7 cube 343, 8 cube 512, అలాగే 9 cube 729. సో ఫస్ట్ మనకి క్యూబ్స్ అనేవి తెలిసి ఉండాలి. అండ్ మనం ఈ క్యూబ్ నెంబర్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మొత్తం 4 మోడల్స్లో డివైడ్ చేసుకుంటాం. ఫస్ట్ మోడల్ వచ్చేసి నెంబర్ స్టార్ట్స్ విత్ 1. ఎగ్జాంపుల్ 12, 13, 14. Different types of examples like 12, 13, 14, 15. That's model number 1. Model number 2, number ends with 1 అంటే 21, 31, 41. And model number 3 which is same numbers like 11, 22, 33. And fourth model వచ్చేసి different numbers 42, 68, 64. ఇప్పుడు ఆ మోడల్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మోడల్ వచ్చేసి మోడల్ నెంబర్ 1. Number starts with 1. కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని దాని క్యూబ్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూద్దాం. ఫస్ట్ 12 క్యూబ్. సో ఫస్ట్ మనం ఇచ్చిన నెంబర్ని యాస్ట్రీస్గా ఇక్కడ రాసుకుంటాం. ఇచ్చిన నెంబర్లో ఏ డిజిట్స్ అయితే ఉన్నాయో యాస్ట్రీస్గా ఇక్కడ రాసుకుంటాం. 1, 2. అండ్ నెక్స్ట్ స్టెప్ సెకండ్ నెంబర్ స్క్వేర్ రాసుకుంటాం. సెకండ్ నెంబర్ స్క్వేర్ 2 square 4. అండ్ నెక్స్ట్ సెకండ్ నెంబర్ క్యూబ్ రాసుకుంటాం. 2 cube 8. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనం ఫస్ట్ డిజిట్ని లాస్ట్ డిజిట్ని లీవ్ చేస్తే మధ్యలో ఉన్న నెంబర్స్ని డబల్ చేసుకుంటాం. ఇక్కడ మధ్యలో ఉన్న నెంబర్స్ 2, 4. 2 double 4, 4 double 8. నెక్స్ట్ ఈ రెండింటిని యాడ్ చేసుకుంటాం. అదే దాని ఫైనల్ ఆన్సర్. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి మనం 0 అనుకుంటాం. 8 + 0 8, 8 + 4 12. మనం ఓన్లీ సింగిల్ డిజిటే రాసుకోవాలి కాబట్టి 1 అనేది ఇక్కడ క్యారీ అవుతుంది. సో 2. నెక్స్ట్ 2 + 1 3, 3 + 4 7, 1. దీని ఆన్సర్ వచ్చేసి 1728. చాలా సింపుల్. ఫస్ట్ ఇచ్చిన డిజిట్స్ని యాస్టీస్గా అట్లానే రాసుకుంటాం. 1, 2. నెక్స్ట్ సెకండ్ నెంబర్కి స్క్వేర్ రాసుకుంటాం. ఇక్కడ 2 square 4. అండ్ నెక్స్ట్ స్టెప్లో సెకండ్ నెంబర్కి క్యూబ్ రాసుకుంటాం. 2 cube 8. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ డిజిట్ని లాస్ట్ డిజిట్ని వదిలేసి మధ్యలో ఉన్న నెంబర్స్ని డబల్ చేసుకుంటాం. ఇక్కడ 2 double 4, 4 double 8. సో ఆ రెండింటిని యాడ్ చేసుకుంటాం. అదే దాని ఫైనల్ ఆన్సర్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 13 whole cube. ఫస్ట్ 1, 3 యాస్టీస్గా రాసుకుంటాం. నెక్స్ట్ సెకండ్ నెంబర్ స్క్వేర్ 3 square 9. నెక్స్ట్ సెకండ్ నెంబర్ క్యూబ్ 3 cube 27. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ని వదిలేసి మధ్యలో ఉన్న నెంబర్స్ని డబల్ చేసుకుంటాం. 3 double 6. సో 9 double 18. సో రెండింటిని యాడ్ చేసుకుంటాం. 27 కాబట్టి మనం ఓన్లీ సింగిల్ డిజిటే రాసుకోవాలి కాబట్టి 2 అనేది క్యారీ అవుతుంది. సో 7 రాసుకుంటాం. 2. అండ్ నెక్స్ట్ 18 + 9 27, 27 + 2 29. నెక్స్ట్ 6 + 3 9, 9 + 2 11. సో దీని ఆన్సర్ వచ్చేసి 2197. అండ్ నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 15 whole cube. ఫస్ట్ యాస్టీస్గా 1, 5 రాసుకుంటాం. నెక్స్ట్ 5 square 25 and 5 cube 125.
సో నెక్స్ట్ లాస్ట్ నెంబర్ ఫస్ట్ నెంబర్ని వదిలేసి మనం మధ్యలో నెంబర్స్ని డబల్ చేసుకుంటాం. మిడిల్ నెంబర్స్ 5 డబల్ అంటే 10, 25 డబల్ అంటే 50. సో లాస్ట్ యాడ్ చేసుకుంటాం 125. ఓన్లీ మనం సింగిల్ డిజిటే రాసుకోవాలి కాబట్టి 5 రాసుకుంటాం. 12 అనేది ఇక్కడ క్యారీ అవుతుంది. సో 12 ప్లస్ 50 ప్లస్ 25 75, 75 ప్లస్ 12 87, 8 రాసుకుంటాం. 10 ప్లస్ 5 15, 15 ప్లస్ 8 23, 2 ప్లస్ 1 3. ఆన్సర్ వచ్చేసి 3375. సో ఇలానే మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి. 16 హోల్ క్యూబ్, 19 హోల్ క్యూబ్, 14 హోల్ క్యూబ్. ఈ 3కి క్యాలిక్యులేట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం నెక్స్ట్ సెకండ్ మోడల్ చూద్దాం. మోడల్ నెంబర్ 2. నెంబర్స్ ఎండ్స్ విత్ 1. సో ఈ మోడల్లో మనం క్యూబ్ నెంబర్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూద్దాం. ఫస్ట్ 21 హోల్ క్యూబ్. మనం ఇందాక నెంబర్స్ స్టార్ట్స్ విత్ 1, మనం లెఫ్ట్ టు రైట్ రాసుకుంటాం. ఇక్కడ రైట్ టు లెఫ్ట్ రాసుకుంటాం. సో 21 కాబట్టి 1 2. అండ్ నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. సెకండ్ నెంబర్ స్క్వేర్ 2 స్క్వేర్ 4. అండ్ నెక్స్ట్ సెకండ్ నెంబర్ క్యూబ్ 2 క్యూబ్ 8. ఫస్ట్ డిజిట్ని లాస్ట్ డిజిట్ని వదిలేసి మధ్యలో ఉన్న నెంబర్స్ డబల్ చేసుకుంటాం. 4 డబల్ 8, 2 డబల్ 4. తర్వాత యాడ్ చేస్తాం 1 6 12. సో 2 ఇక్కడ రాసుకుంటాం. 1 అనేది క్యారీ అవుతుంది. సో 8 ప్లస్ 1 9. దీనికి ఆన్సర్ వచ్చేసి 9261. అండ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 31 హోల్ క్యూబ్. సో ఫస్ట్ 1 3, 3 స్క్వేర్ 9. అండ్ నెక్స్ట్ 3 క్యూబ్ 27. నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ని లాస్ట్ డిజిట్ని వదిలేసి మిడిల్ ఉన్న నెంబర్స్ని డబల్ చేసుకుంటాం. 9 డబల్ 18, 3 డబల్ 6. సో తర్వాత యాడ్ చేస్తాం 1 9. 18 ప్లస్ 9 27, 2 అనేది ఇక్కడ క్యారీ అవుతుంది. 27 ప్లస్ 2 29. ఆన్సర్ వచ్చేసి 29791. అండ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. 41 హోల్ క్యూబ్. సో ఫస్ట్ 1 4, 4 స్క్వేర్ 16, 4 క్యూబ్ 64. అండ్ నెక్స్ట్ మధ్యలో ఉన్న నెంబర్స్ని డబల్ చేసుకుంటాం. 16 ప్లస్ 16 32, 4 ప్లస్ 4 8. తర్వాత యాడ్ చేస్తాం 1 8 ప్లస్ 4 12, 1 అనేది ఇక్కడ క్యారీ అవుతుంది. సో 13 ప్లస్ 16 48, 48 ప్లస్ 1 49, 4 అనేది క్యారీ అవుతుంది. 64 ప్లస్ 4 68. దీని ఆన్సర్ ఇది 41 హోల్ క్యూబ్ 68,921. సో అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 51 హోల్ క్యూబ్, 81 91. వీటికి క్యాలిక్యులేట్ చేసి మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ థర్డ్ మోడల్ అనేది చూద్దాం. థర్డ్ మోడల్ సేమ్ నెంబర్స్. మోడల్ నెంబర్ 3. సేమ్ నెంబర్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ సేమ్ నెంబర్స్ కాబట్టి 11 క్యూబ్. మీరు రెండిట్లో ఏదో ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ని డబల్ చేసుకుంటాం. ఆ నెంబర్ని క్యూబ్ చేసుకుంటాం. అది 4 టైమ్స్ రాసుకుంటాం. ఇక్కడ 11 ఉంది కాబట్టి సో ఏదో ఒక నెంబర్ 1 తీసుకొని దాన్ని క్యూబ్ చేసుకొని మనం 4 టైమ్స్ రాసుకుంటాం. 1 క్యూబ్ 1. సో 4 టైమ్స్ రాసుకోవాలి. సో నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ని లాస్ట్ డిజిట్ని వదిలేసి మధ్యలో ఉన్న నెంబర్ డబల్ చేసుకుంటాం. ఇక్కడ 1 డబల్ 2, 1 ప్లస్ 1 2. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ యాడ్ చేసుకుంటాం. 1 3 3 1. సో దీని ఆన్సర్ వచ్చేసి 13 3
51. అండ్ అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 22 హోల్ క్యూబ్. సో ఏదో ఒక నెంబర్ తీసుకొని మనం క్యూబ్ చేసుకొని 4 టైమ్స్ రాసుకుంటాం. 2 క్యూబ్ 8. సో 8 8 8 8. అండ్ నెక్స్ట్ మధ్యలో ఉన్న నెంబర్స్ని డబల్ చేసుకుంటాం. 8 ఫస్ట్ 8 లాస్ట్ 8 లీవ్ చేసేసి మధ్యలో ఉన్న నెంబర్స్ని డబల్ చేసుకుంటాం. 8 + 8 16. 8 + 8 16. సో యాడ్ చేసుకుంటాం. 8 16 + 8 24. 2 అనేది క్యారీ అవుతుంది. అండ్ 4 ఇక్కడ రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ 16 + 8 24. 24 + 2 26. 2 అనేది క్యారీ అవుతుంది. సో 8 + 2 10. 22 హోల్ క్యూబ్ ఆన్సర్ వచ్చేసి 10,648. అండ్ అలాగే ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. 33 హోల్ స్క్వేర్. 33 హోల్ క్యూబ్. సో ఏదో ఒక నెంబర్ని తీసుకొని క్యూబ్ చేసుకొని 4 టైమ్స్ రాసుకుంటాం. 3 క్యూబ్ 27. 27. అండ్ అలాగే ఫస్ట్ డిజిట్ని లాస్ట్ డిజిట్ని వదిలేసి అండ్ మిడిల్లో ఉన్న నెంబర్స్ని మనం డబల్ చేసుకుంటాం. 27 + 27 54. తర్వాత యాడ్ చేసుకుంటాం. 27 54 + 27 81. సో 8 అనేది ఇక్కడ క్యారీ అవుతుంది. 54 + 27 81. 81 + 8 89. అండ్ 27 + 8 35. సో దీని ఆన్సర్ వచ్చేసి 33 హోల్ క్యూబ్. 35 91 27. అండ్ అలాగే మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 55 హోల్ క్యూబ్. 66 హోల్ క్యూబ్. అండ్ అలాగే 77 హోల్ క్యూబ్. ఈ 3కి మీరు ప్రాక్టీస్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం థర్డ్ మోడల్ చూద్దాం. మోడల్ నెంబర్ 3 సేమ్ నెంబర్స్. సో ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం. ఫస్ట్ 11 క్యూబ్. సో మనం ఏదో ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ని క్యూబ్ చేసుకొని 4 టైమ్స్ రాసుకుంటాం. ఇక్కడ 11 ఉంది కాబట్టి సో ఏదో ఒక నెంబర్ 1. సో 1 క్యూబ్ వచ్చేసి 1 4 టైమ్స్ రాసుకుంటాం. 1 1 1 1. అండ్ నెక్స్ట్ ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ వదిలేసి మధ్యలో ఉన్న నెంబర్స్ని డబల్ చేసుకుంటాం. 1 + 1 2. 1 + 1 2. 1 3 3 1 యాడ్ చేసుకుంటాం. అది ఆన్సర్. సో 11 క్యూబ్ ఆన్సర్ వచ్చేసి 1331. సో అలాగే ఇంకొక ఎగ్జాంపుల్స్ తీసుకొచ్చుతాం. 22 హోల్ క్యూబ్. సో మనం ఏదో ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ని క్యూబ్ చేసుకొని 4 టైమ్స్ రాసుకుంటాం. 2 క్యూబ్ 8. సో మిడిల్లో ఉన్న నెంబర్స్ని డబల్ చేసుకుంటాం. 8 + 8 16. 8 + 8 16. సో యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ 8 16 + 8 24. 2 అనేది క్యారీ అవుతుంది. సో 8 + 2 10. 10 + 16 26. 8 + 2 10. 10 + 16 26. So 2. 8 + 2 10. సో దీని ఆన్సర్ వచ్చేసి 10 6 4 8. అండ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. నెక్స్ట్ 33 హోల్ క్యూబ్ చూద్దాం. సో ఫస్ట్ మనం 3 క్యూబ్ ఏదో ఒక నెంబర్ తీసుకుంటాం. సో దాన్ని క్యూబ్ చేసుకొని మనం 4 టైమ్స్ రాసుకుంటాం. సో 3 క్యూబ్ 27. అండ్ మిడిల్లో ఉన్న నెంబర్స్ని మనం డబల్ చేసుకుంటాం. 27 + 27 54. తర్వాత యాడ్ చేసుకుంటాం. 27 కాబట్టి మనం ఓన్లీ సింగిల్ డిజిట్ రాసుకోవాలి కాబట్టి 7 ఇక్కడ రాసుకుంటాం. 2 అనేది ఇక్కడ క్యారీ అవుతుంది. సో 27 + 54 71. 71 + 2 27 + 54 81. 81 + 2 83. సో 8 క్యారీ అవుతుంది. 3 ఇక్కడ రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ సేమ్ 27 + 54 81. 81 + 8 89.
సో 8 అనేది క్యారీ అవుతుంది. సో 27 ప్లస్ 8 35. సో దీని ఆన్సర్ వచ్చేసి 35937. అలాగే మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు 44 హోల్ క్యూబ్, 55 హోల్ క్యూబ్ అండ్ అలాగే 66 హోల్ క్యూబ్కి క్యాలిక్యులేట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ 4th మోడల్ చూద్దాం. నెక్స్ట్ మనం మోడల్ నెంబర్ 4 చూద్దాం. డిఫరెంట్ నెంబర్స్. నెంబర్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని క్యూబ్స్ అనేవి ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూద్దాం. సో 24 హోల్ క్యూబ్. మనం ఫస్ట్ నెంబర్ క్యూబ్ రాసుకుంటాం. అంటే 2 క్యూబ్ 8 అండ్ అలాగే నెక్స్ట్ నెంబర్ క్యూబ్ 4 క్యూబ్ 64 అండ్ మిడిల్లో మనం ఫస్ట్ నెంబర్ స్క్వేర్ ఇంటూ దిస్ నెంబర్ అంటే 2 స్క్వేర్ 4 ఇంటూ 4 16 అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ నెంబర్ స్క్వేర్ మల్టిప్లై విత్ ఫస్ట్ నెంబర్ అంటే 4 స్క్వేర్ 16 ఇంటూ 2 32. నెక్స్ట్ మనం మిడిల్ నెంబర్స్ని డబల్ చేసుకుంటాం. ఫస్ట్ అండ్ లాస్ట్ డిజిట్స్ని వదిలేసుకొని మిడిల్ నెంబర్స్ని మనం డబల్ చేసుకుంటాం. 16 + 16 32 అండ్ 32 + 32 64. సో యాడ్ చేసుకుంటాం. 64 4 6 అనేది క్యారీ అవుతుంది. సో 32 + 64 96 + 6 102. సో 10 ఇక్కడ క్యారీ అవుతుంది. 2 అనేది ఇక్కడ రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ 16 + 32 48 + 10 58 8 + 5 13. సో దీని ఆన్సర్ వచ్చేసి 13 8 24. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. 32 హోల్ క్యూబ్. ఫస్ట్ నెంబర్ క్యూబ్ రాసుకుంటాం. 3 క్యూబ్ 27 అండ్ అలాగే నెక్స్ట్ సెకండ్ నెంబర్ క్యూబ్ 2 క్యూబ్ 8 అండ్ నెక్స్ట్ మిడిల్లో మనం ఫస్ట్ నెంబర్ స్క్వేర్ మల్టిప్లైడ్ విత్ దిస్ నెంబర్ సెకండ్ నెంబర్ 3 స్క్వేర్ 9 ఇంటూ 2 18 అండ్ అలాగే నెక్స్ట్ దిస్ నెంబర్ స్క్వేర్ మల్టిప్లైడ్ విత్ దిస్ నెంబర్ అండ్ ఇక్కడ 2 ఉంది. సో 2 స్క్వేర్ 4 ఇంటూ 3 12. సో నెక్స్ట్ మనం మిడిల్ నెంబర్స్ని డబల్ చేసుకొని యాడ్ చేసుకుంటాం. సో 18 + 18 36 12 + 12 24. సో నెక్స్ట్ మనం యాడ్ చేసుకుంటాం. 8 24 + 12 36. సో 3 అనేది క్యారీ అవుతుంది. నెక్స్ట్ 18 + 36 54 + 3 57. సో నెక్స్ట్ 27 + 5 32. సో దీని ఆన్సర్ వచ్చేసి 32 768. అండ్ అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని మనం క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. 92 హోల్ క్యూబ్. సో ఫస్ట్ మనం 9 క్యూబ్ 729 అండ్ నెక్స్ట్ సెకండ్ నెంబర్ క్యూబ్ 2 క్యూబ్ 8. నెక్స్ట్ మిడిల్ పార్ట్లో మనం 9 స్క్వేర్ 81 ఇంటూ 2 81 2s 162 అండ్ అలాగే సెకండ్ నెంబర్ స్క్వేర్ 2 స్క్వేర్ 4 ఇంటూ 9 36 అండ్ మిడిల్ నెంబర్స్ మనం డబల్ చేసుకుంటాం. 162 + 162 324 అలాగే 36 + 36 72. మనం యాడ్ చేసుకుంటాం. 8 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. సో 36 + 72 108. సో 10 క్యారీ అవుతుంది. 8 అనేది ఇక్కడ రాసుకుంటాం. అండ్ నెక్స్ట్ 324 + 162 486 + 10 496. సో 49 ఇక్కడ క్యారీ అవుతుంది. 6 అనేది ఇక్కడ రాసుకుంటాం. సో
సో 729 + 49 778. సో దీని ఆన్సర్ వచ్చేసి సో అలాగే మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని క్యాల్కులేట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. 84 హోల్ క్యూబ్, 39 హోల్ క్యూబ్, అండ్ అలాగే 46 హోల్ క్యూబ్. సో మీరు ఈ ఎగ్జాంపుల్స్కి క్యాల్కులేట్ చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే నెంబర్స్ స్టార్ట్స్ విత్ 1, నెంబర్ స్టార్ట్స్ విత్ 1 అండ్ అలాగే 4 డిఫరెంట్ మోడల్స్ చెప్పాం కదా, స్టార్ట్స్ విత్ 1, ఎండ్స్ విత్ 1 అండ్ సేమ్ నెంబర్స్, డిఫరెంట్ నెంబర్స్. దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ తీసుకొని మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.